Greetings to you all in the matchless name of Jesus Christ. మీకు అందరికీ కూడా ప్రభు పరిశుద్ధమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఆసక్తితో మీరు అందరూ చేరి వచ్చారు, ప్రార్థన పూర్వకంగా వచ్చారని నమ్ముతున్నాను. ఓకే, ఆర్ యు స్పిరిచువల్ ఆర్ రిచువల్, లేకపోతే ఆర్ యు స్పిరిచువల్ ఆర్ రిలీజియస్? ఈ యొక్క అంశానికి సంబంధించి గత వారం కొంత ఇంట్రడక్షన్ చూసాము. ఆ తర్వాత మరి రిచువల్స్ అనేవి ఎలా ఉంటాయి, లేకపోతే ఎలా వచ్చాయి, ఎలా డెవలప్ అవుతాయి, వాటి యొక్క నేచర్ ఏంటి అనేది కొన్ని చూసాం. క్రిస్టియన్ సర్కిల్లోకి ఉండే వివిధ రకాలైన రిచువల్స్ని, ఆ రిలీజియస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ని కూడా కొంత మనం గ్రహించడానికి ప్రయత్నం చేశాం. ఈరోజు క్యారెక్టరిస్టిక్స్ కంపారిజన్ బిట్వీన్ రిచువల్ అండ్ స్పిరిచువల్ పర్సనాలిటీస్, వారి యొక్క ఆత్మీయంగా ఉండేటువంటి ఆచారాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క మరి లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఒక ప్యారలల్ స్టడీ చేయబోతున్నాం. సో పిల్లరా, ఇప్పుడు ముందుకు వెళ్ళటానికంటే ముందు ఆ క్యారెక్టర్స్ నేను ముందు చూపించడానికంటే ముందు నార్మల్ క్రిస్టియన్ లైఫ్కి, నామినల్ క్రిస్టియన్ లైఫ్కి, నామినల్ క్రిస్టియన్ లైఫ్కి, నార్మల్ క్రిస్టియన్ లైఫ్కి మధ్య ఉన్నటువంటి తేడాను చూడబోతున్నాం. అలాగే ఈ వారం, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కూడా, ఈ 2 సెషన్స్లో కూడా ఈ ప్యారలల్ స్టడీ మనం చాలా డీటెయిల్గా చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ త్రూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద బైబిల్. స్పిరిచువల్ లాంగ్వేజ్కి, స్పిరిచువల్ లైఫ్ స్టైల్కి మధ్యలో ఉన్న తేడాని చూడబోతున్నాం. అలాగే ఎక్స్టర్నల్ లైఫ్కి, బాహ్యపరమైనటువంటి యాక్షన్స్తో కూడిన అలవాట్లతో దానికి ఆ స్పిరిచువల్ లివింగ్కి మధ్యలో ఉన్న తేడాని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. యాక్షన్స్కి, యాటిట్యూడ్స్ అండ్ మోటివ్స్కి మధ్యలో తేడాన్ని గ్రహించడానికి ఒక ప్రయత్నం మొదలు పెడుతున్నాం. అంతేకాదండి, నోయింగ్ గాడ్ వర్సెస్ నోయింగ్ అబౌట్ గాడ్, దేవుణ్ణి గురించి తెలుసుకోవటము లేకపోతే దేవుణ్ణే తెలుసుకోవటం, ఈ రెండింటి మధ్య, లేకపోతే బైబిల్ గురించి తెలుసుకోవటం లేకపోతే బైబిల్ యొక్క దేవుణ్ణి తెలుసుకోవటం, ఇలాంటి వ్యత్యాసాలను, ఇవి చూడటానికి చిన్నగా ఉన్న, బహుశా మీలో కొద్దిమంది పరిశీలించకపోయినా ఇవి ఆత్మీయ ఎదుగుదలకు, ఒక మెచ్యూర్డ్ క్రిస్టియానిటీకి వీటి మధ్యలో భేదం గ్రహించడం చాలా చాలా అవసరం. ఓకే, ఇప్పుడు ఒక వచనం చదువుతాను చూడండి. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ మాట రాశాడు తన 2వ పత్రికలో. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ అంత్య దినాలలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మనుషులు ఎలా ఉండబోతున్నారు అన్నది 2000 సంవత్సరాల కిందటే రాస్తూ ఈ మాట ఒకటి చెప్పాడు. ఓకే, 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా, అంటే ఎలా వస్తాయి అపాయకరమైన కాలములు ఎలాగుంటాయి? అప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఈ జాబితా అంతా ప్రభువుని ఎరగని వారు, దేవుని తెలుసుకుని వారు అనుకుంటే పొరపాటు పడ్డట్టు. వీళ్ళందరూ ఎలా అంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. తిమోతికి రాబోయేటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటాయో, తన తర్వాత తదనంతరం మనుషులు ఎలాగ బిహేవ్ చేస్తారని అప్పుడే రాశాడు అపోస్తలుడైన పౌలు. వీళ్ళందరూ కూడా దేవుని ఎరిగిన వారు, దేవునితో పరిచయం ఉన్నవారు, కొద్ది గొప్ప ఆత్మీయత తెలిసిన వారు, అలా ఆరంభించిన వారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ, అపాయకరమైన కాలాలు వచ్చే కొద్దీ వీళ్ళు మారిపోతూ వచ్చారు. అది దాని అర్థం అని నేను గ్రహించుకుంటున్నాను. అందుకే మీరు పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. హ్యావింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్, ఒక దైవికము, భక్తి అనేటువంటి ఒక ముసుగు వేసుకుంటారు, కానీ అది కేవలం ముసుగే, అది శాశ్వతమైన వారి యొక్క బిహేవియర్ కాదు. కానీ జనాల ఎదుట, లేకపోతే అవసరమైనప్పుడు ఆ ముసుగు తొలగించుకోవటం, మిగతా తీసివేయటం. అందరి ముందు ఒకలాంటి బిహేవియర్, ప్రవర్తన కలిగి ఉంటాం. ఎవరూ లేనప్పుడు ఆయా రకాల పరిస్థితుల్లో, సిచ్యువేషన్స్లో మన అసలు రూపము, రంగు అనేది అక్కడ డిఫరెంట్గా ఉంటుంది.
సో ఇదనమాట భక్తి అనేటువంటి ఆ భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఇలాంటి వారు అప్పుడే ఉన్నారంటే ఈ రోజులో ఇంకా ఎంతగా ఉందో చూడండి. తిమోతిని హెచ్చరిస్తూ అట్టి వారికి విముఖుడవై ఉండవు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండవు అని తిమోతిని హెచ్చరించాడు. ఈ రోజుల్లో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. సో ఈ స్టడీ చేస్తున్నప్పుడు 2 రకాలైన ఆలోచనలు మీ మనసులో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఒకటి, ఇలాంటి క్యారెక్టర్ ఒకవేళ నాలో ఉందేమో, అంటే రిలీజియస్ పీపుల్ గురించి, రిచువలిస్టిక్ పీపుల్ గురించి మనం చదువుతున్నప్పుడు అలాంటిది మనలో ఏమన్నా తారసపడితే దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. హానెస్ట్‌గా అంగీకరిద్దాం. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనకు యథార్థత అనేది, మనలో ఏముందో తెలుసుకోవాలన్నటువంటి యథార్థత అనేది ప్రాముఖ్యం. ఇట్స్ లైక్ మీరు ఆరోగ్యం బాలేనప్పుడు, ఏదో తెలియని జబ్బు మనకి నలత, అనారోగ్యం చోటు చేసుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ డిఫరెంట్ టెస్టులు చేస్తాడు. టెస్టులు చేసేటప్పుడు మరి అందులో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి నిజాలు బయటపడతాయి. లోపాలు బయటపడతాయి. ఇప్పుడు నీకు పలానా జబ్బుందమ్మా అని చెప్పగానే, చచ్చా నాకున్నటువంటి అసలు నాకిలాంటి జబ్బు రావటం ఏంటండి? అని ఈ డాక్టర్ మంచోడు కాదు, లేతే ఈ టెస్ట్‌లు సరిగ్గా పనిచేయలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రమాదం ఆ అనారోగ్యస్తుడికి. కానీ హాస్పిటల్‌లో మనం ఏం చేస్తాం అంటే టెస్ట్‌లు చేసి ఇదమ్మా సంగతంటే డాక్టర్ గారిని బతిమిలాడుకొని, సార్ ఎలాగైనా నన్ను బాగు చేయండి, ఏదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత ఖర్చైనా పర్లేదని ఇలాంటి మాటలు చెప్తాం. అలాగే ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఇలాంటి వాక్యము వినటానికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ స్వరం ఆలకిస్తున్నప్పుడు, మనలో ఉన్న రియాలిటీస్ ఏదైనా దేవుడు ఎత్తి చూపిస్తే, మనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తి చూపిస్తే, యథార్థంగా అంగీకరించి ప్రభువా ఇది నిజమే, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను బాగు చేయి, ఈ ఆత్మీయ అనారోగ్యం నన్ను స్వస్థపరచని ప్రభువు దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. అంతేకాని ఈ వాక్యం ఏంటిది నాకు సంబంధించింది కాదు, వేరే వాళ్ళది, లేతే ఈ వాక్యం సరిగా బాలేదు, ఇలాంటి సాకులు చెప్పి దయచేసి ఆత్మీయ అనారోగ్యాన్ని ఎక్కువ చేసుకోకూడదు. ఓకే. విత్ దట్ ఇంట్రడక్షన్ నేనిప్పుడు క్యారెక్టర్ స్టడీలోకి వెళ్తున్నాను. మొట్టమొదటిది, ఇలాంటి 2 రకాలైన గుంపులు మొదటి నుంచి ఉన్నారు. ఈ 2 రకాల గుంపులు మొదటి నుంచి మనకి కనిపిస్తారు. ఓకే. అందులో మొట్టమొదటి ఒక జంటను మీకు చూపిస్తాను. వాళ్ళెవరంటే కయీను మరియు హేబెల్. కయీన్ అండ్ ఏబెల్. నాతో మీ బైబిల్ తెరవండి. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తారు. ఏదెను తోట వెలుపట చోటు చేసుకున్నటువంటి ఒక ముఖ్యమైన సంఘటనను ఇక్కడ రికార్డ్ చేయటం జరిగింది వాక్యంలో, మనందరి క్షేమం కోసం. వీరిద్దరు కూడా ఆదాముకు పుట్టినటువంటి పిల్లలు. వారు హేబెలేమో గొర్రెల కాపరి, కయీనేమో ఒక రైతు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, వారిద్దరు కూడా దేవుని దగ్గరికి ఒక అర్పణ తీసుకొనొచ్చారు. అయితే ఒకరి అర్పణ దేవుడు అంగీకరించాడు, ఇంకొక అర్పణ అంగీకరించలేదు. ఇప్పుడు తమ్ముడి అర్పణ అంగీకరించబడింది, నా అర్పణ అంగీకరించలేదు అన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్‌లో, ఆ కోపంలో, అన్నిటికంటే ముఖ్యంగా ఒక భయంకరమైన అసూయలో తమ్ముడిని చంపేస్తాడు కయీను. ఇది మనందరికీ తెలిసినటువంటి సంగతే. అయితే ఇక్కడ నేను మీ దృష్టికి తేవాలనుకున్నది ఏంటంటే, ఎందుకు దేవుడు కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు, ఏబేలు యొక్క అర్పణను ఎందుకు అంగీకరించాడు? మొదటిగా కయీను కూడా దేవుడంటే తెలియని వ్యక్తి ఏం కాదు. వారిద్దరూ దేవుని దగ్గరికే వచ్చారు. దేవునికి ఏదో ఇవ్వాలి, అర్పణ ఇవ్వాలి అన్నటువంటి జ్ఞానం కలిగిన వారే. దేవుడంటే పరిచయం ఉన్నవారే. అందుకే వారు దేవుని దగ్గరికొచ్చారు. సో, అయితే దేవునికి అర్పణ ఇచ్చేటువంటి క్రమంలో వారి ఉద్దేశాలు, వారి అంతరంగం, వారి ఆలోచన ఇద్దరికీ చాలా భిన్నంగా వారు కలిగి ఉన్నారు. అదేంటంటే మొదటిగా ఒక మాట చదవండి. ఇద్దరు తమ తమ వృత్తిలోంచి కొంచెం తీసుకొనొచ్చారు. 4వ వచనము. హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. మొదటిగా కయీనేమో కొంత తీసుకొనొచ్చాడు. హేబెలేమో క్రొవ్విన వాటిలో కొన్ని తీసుకొనొచ్చాడు. అయితే 4వ వచనం, యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు వారి వారి బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వారు తీసుకొనొచ్చారు. ఒకవేళ హేబెలు కనుక గొర్రెల కాపరి కాకుండా వ్యవసాయం చేసుకునే వ్యక్తి అయితే, అతను వ్యవసాయ పంట పొలాల్లో నుంచి లభించేవి తీసుకొనొచ్చేవాడు.
వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళ దగ్గర ఉన్నది అదే కాబట్టి తీసుకొని వచ్చారు. వాళ్ళు ఇక్కడ పాప పరిహారార్థ బలి అర్పిస్తున్నట్టు కనపడట్లేదు కానీ, మేబీ దిస్ ఇస్ ఎ థాంక్స్ గివింగ్ ఆఫరింగ్. దేవునికి కృతజ్ఞత బలి తీసుకొని వచ్చారండి. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు హేబేలు అర్పణ అంగీకరించడానికంటే ముందు దేవుడు హేబేలును అంగీకరించాడు. గాడ్ యాక్సెప్టెడ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ఏబెల్ యాజ్ వెల్ యాజ్ హీ యాక్సెప్టెడ్ ద ఏబెల్ హిమ్సెల్ఫ్. ఆ మాట మీరు తెలుగు బైబిల్లో జాగ్రత్తగా చూస్తున్నారా? 5వ వచనం, యెహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. అతని అర్పణ అంగీకరించడానికంటే ముందు ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించాడు. కయ్యూనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కయ్యూను తెచ్చిన అర్పణ ఎందుకు దేవుడు లక్ష్య పెట్టలేదంటే, ముందటిగా కయ్యూనుని దేవుడు లక్ష్య పెట్టలేదు. ప్రియులారా, కెయిన్ వాజ్ అ రిలీజియస్ అండ్ రిచువలిస్టిక్ పర్సన్. దేవునికి ఏదో చెయ్యాలి, ఇవ్వాలి అనుకొని వచ్చాడు, కానీ తన మనసు, తన అంతరంగం దేవుని దృష్టిలో సరిగ్గా లేదు, సత్క్రియలు చేసేవాడిగా లేడు. అందుకే ఇప్పుడు నా అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు అని బాధపడి, పశ్చాత్తాపడి, తప్పు దిద్దుకోవాల్సిన దానికి బదులు తన తమ్ముణ్ణి ఒంటరిగా ఉన్నప్పుడు తన తమ్ముడి మీద పడి అతన్ని కొట్టి చంపేశాడు. బహుశా కయ్యూను అనుకున్నాడేమో, తన తమ్ముడిని చంపేస్తే తన అర్పణ అంగీకరించబడుతుందేమో అని. అది సాధ్యమంటారా? దీని వెనకాల ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? అతన్ని చంపటానికి జలసి. నాకంటే చిన్నోడు. ప్రియులరా, అసలు కయ్యను తన తమ్ముడిని హేబెల్ని ఎందుకు చంపాడు అన్నది లేఖనాల్లో మనం చూస్తే, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇలా అంటాడు అపోస్తలుడైనటువంటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 1 John chapter 3 verse 12, మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండేను గనుకనే కదా. ఇతని గురించి 2 విషయాలు చెప్పబడ్డాయి. మొట్టమొదటిది, ఇతను దుష్టుని సంబంధి. రెండవది, ఇతని క్రియలు చెడ్డవి. అందుకు దేవుడు ఇతన్ని అంగీకరించలేదు. ఇతను అంగీకరించలేదు కాబట్టి అతని అర్పణ అంగీకరించలేదు. కయ్యూన్ని దేవుడు తృణీకరించాడు. హేబేల్ అయితే విశ్వాసంతో, దేవుని పట్ల ఉన్న ప్రేమతో బలియాగం అర్పణ అప్పగించాడు కాబట్టి దేవుడు హేబేలును అంగీకరించిన కారణాన్ని బట్టి హేబేలు యొక్క అర్పణ కూడా అంగీకరించాడు. ఈ మాటలు వింటున్న మనం కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, బహుశా మనకు కూడా దేవునికి ఏదో ఇవ్వాలి, అర్పణ ఇవ్వాలి, దేవునికి ఏదన్నా ఒక ప్రేమ కానుక ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు మొదటిగా మిమ్మల్ని దేవుడు అంగీకరించాలి అంటే మీరు విశ్వాసి అయి ఉండాలి. మొదటిగా యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి విశ్వాసి అయి ఉండాలి. తద్వారా దేవుడు అంగీకరిస్తాడు. ఆ తర్వాత విశ్వాసగా ఎదిగే క్రమంలో మన యొక్క జీవితం దేవునితో సమాధానంగా లేకుండా, మన యొక్క అంతరంగం, మన మనస్సాక్షి దేవుని దృష్టిలో నిర్మలంగా లేకుండా దేవునికి మనం ఏదో ఇద్దాం అనుకుంటే దేవుడు దాన్ని అంగీకరించలేడు. ఎందుకంటే మనం ఇచ్చే వస్తువుల కంటే ముందు మనం దేవునికి ఇంపార్టెంట్. కాబట్టి కయ్యూను దగ్గర నుంచి మనం నేర్చుకునేది అది. ఎక్కడైనా జలసి కనపడుతుందా? ఆ అసూయ చివరికి నరహత్యకు దారితీస్తుంది. ఆ తర్వాత దేవుడు తృణీకరించాడు కాబట్టి ఇతను అఫెండ్ అయిపోయాడు, తట్టుకోలేకపోయాడు, ముఖం చిన్నబుచ్చుకున్నాడు, పశ్చాత్తాపడి నేల ముఖం మీద పెట్టి ప్రభువా క్షమించు, అసలు ఏం జరిగింది, వాట్ ఈస్ రాంగ్ విత్ మీ అనాల్సిన దానికి బదులు దేవుని మీదే ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జలసీ ఫీల్ అయ్యాడు, అసూయ. ఆ తర్వాత అసూయలోంచి, కోపంలో నుంచి తన తమ్ముణ్ణి నరహత్య చేశాడు. ఈ రోజుల్లో కూడా మనము జలసీ అనేటువంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాం కొద్దిమంది విశ్వాసులు. అది ఈరోజు డీల్ చేయబడాలి. చాలా మనకంటే తక్కువ వయసు ఉన్నవారు, మనకంటే కొంచెం ఆత్మీయంగా బలపడుతున్నా, మనకంటే కొంత వరాలు పొంది దేవుని సేవలో ఉపయోగపడుతున్నా, దేవుని పరిచర్యలో యాక్టివ్గా ఉన్నా, చూస్తూ ఉండలేని అసూయ పరులైనటువంటి కయ్యూనులు ఈరోజు సంఘాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఎలాగ తొక్కేద్దాం, ఎలాగ అణిచివేద్దాం, ఎలాగ బురద చల్లుదాం, ఎలాగ అతన్ని తప్పించేద్దాం అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఆ గుంపులో మనం ఉండకూడదు. ఇలాంటి రిలీజియాసిటీ నుంచి మనం దూరంగా ఉండాలి. రెండవది చూడండి, రెండవ గుంపు ఎవరంటే మొదటి సమూయేలు గ్రంథంలో కనిపిస్తారు. ఏలి యొక్క కుమారులు మరియు సమూయేలు మొదటి గ్రంథం 1 శామ్యూయల్ 2వ అధ్యాయము. ఇక్కడ 11వ వచనం నుంచి కొన్ని వచనాల్లో ఒక 2
గుంపులు మనకి కనిపిస్తారు. అందులో మొట్టమొదటిది ఎవరంటే ఏలి యొక్క కుమారులు, సన్స్ ఆఫ్ ఈలై. ఆ తర్వాత బాలుడైనటువంటి సమూయేలు. ఇద్దరు ఒకే రకమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నారు. అయితే 2 వేరు వేరు దృక్పథాలు, వారు దేవుని పట్ల వారు కలిగి ఉన్నటువంటి ఆలోచనలో, భక్తిలో ఎంత తేడా ఉందో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిది మనకి ఆశ్చర్యకరమైన మాట 12వ వచనంలో కనపడుతుంది. ఏలీ కుమారులు 1 సామ్యూయల్ చాప్టర్ 2 వర్స్ 12. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఆలకించారా ఆ మాట? యెహోవాను ఎరగని వారై. అదేంటి బ్రదర్? వీరు దేవుని యాజకులు, పొద్దున్న లెగిస్తే దేవుని పరిచర్యలో ఉండేవారు, దేవునికి బలులర్పించేవారు, అసలు వారు పిలిపే దేవుని సేవ. మరి ఇలాంటి వారు దేవుణ్ణి ఎరగని వారై ఉండటం ఏంటి? ఇది సాధ్యమేనా? సాధ్యమే ప్రియులారా. మీ బైబిల్‌లో అలా ఉందో లేదో చూడండి. వీరు దేవుని పని చేస్తున్నారు, కానీ దేవుణ్ణి ఎరగలేదు. దే డోంట్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్‌షిప్, ఎ పర్సనల్ కనెక్షన్ విత్ దేర్ గాడ్. ఆ తర్వాత 13వ వచనం చూడండి. వీరు దుర్మార్గులయ్యారు. 17వ వచనం చివరిలో వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. దేవుని సేవలో ఉంటూ కూడా దేవుని గొప్ప పాపాన్ని, గొప్ప ఉగ్రతను కూడగట్టుకోవచ్చా? కూడగట్టుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, జస్ట్ టు సేవ్ ద టైమ్ మీకు చెప్తాను. మాంసము వాళ్ళు బలి అర్పించినప్పుడు ఆ మాంసాన్ని దహించిన తర్వాత క్రొవ్వుని అగ్ని చేత కాలుస్తారు. ఆ తర్వాత మాంసాన్ని ఉడికిస్తారు. అయితే వీళ్ళేంటో తెలుసా? వీళ్ళు తమ తమ దగ్గర పనివారిని పంపించి ఒక సిస్టమ్‌ని తయారు చేశారు. ఏంటంటే ఒక బొరుసులో ఒక పెద్ద ఒక గంగాళంలో ఆ మాంసాన్ని ఉడికిస్తున్నప్పుడు ఎంత తీసుకోవాలి? యాజకునికి ఎంత వెళ్ళాలి? బలి అర్పించిన వారికి ఎంత? ఈ రెండిటి మధ్యలో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఒక 3 కొంకులు ఉన్నటువంటి ఆ! 3 ముళ్ళు గల కొంకిని తీసుకొని వచ్చి ఆ బొరుసులో పొడిచి ఎంత బయటకొస్తే అంత ఈ యాజకులు తినేసేవారు, వారు వారి కుటుంబానికి. ఆ తర్వాత ఉడకబెట్టిన మాంసం మాకొద్దు, క్రొవ్వుతో ఉన్నటువంటి మాంసమే మా యజమానుడికి కావాలి అని చెప్పి తమ పనివారిని పంపించేవారు. అంతేకాదండి, ఒక మాట చూడండి 16 వచనంలో చివరి భాగం. 16 ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తర్వాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన యెడల వాడు ఎలాగంటాడంటే, వాడు అంటే ఇక్కడ ఈ హోఫ్ని ఫీనెహాసుల దగ్గర అసిస్టెంట్ పని చేసేటువంటి వ్యక్తి. అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని యెడల బలవంతము చేత తీసుకొందును. బాసిజం చేస్తున్నారు, గుంజుకుంటున్నారు, లాక్కుంటున్నారు. దేవునికి చెందవలసిన ఆ కొవ్వుని వీళ్ళు తినటానికి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏం జరిగిందంటే, తద్వారా ఏం జరిగిందో తెలుసా? 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఈ యవనులు కారణమైరి. ఏలీ బాగానే చేశాడేమో. అయితే అతను వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారసత్వంగా వీళ్ళొచ్చారు. వీళ్ళు దుర్మార్గంగా వ్యవహరించారు. ఇంకొక ఘోరమైన పనేంటో చెప్పమంటారా? అక్కడ 22వ వచనంలో, 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా అంటున్నాడు. వీళ్ళేం చేస్తున్నారో తెలుసండి? దేవుని మందిరానికి సేవ చేయటానికి వచ్చినటువంటి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయటానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. ఈ వినటానికి మన విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉంది కదా ప్రియులారా. అంత దుర్మార్గంగా వీళ్ళు వ్యవహరించారు. ఎందుకంటే వారు దేవుని ఎరగని వారు. మగర్ చేసే పని మాత్రం దేవుని పని, దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని పని. ఇది ఆచారంలో వారు మునిగిపోయారు. వారు పొద్దున్న లెగిస్తే వారు చేసే పనంతా వారు అలవాటుతో కూడిన భక్తిలో భాగంగా చేసేటువంటి పని, కానీ దేవునితో ఏమాత్రం సంబంధం లేదు. దేవునితో ఏమాత్రం సంబంధం లేదు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా ఇంకొకటేంటో తెలుసా? వీళ్ళు చేసిన ఇంకొక మూటగట్టుకున్న పాపం 24వ వచనం. నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. దేవుని ప్రజలను వీరు పాపం చేసేటట్టు చేస్తున్నారు, అతిక్రమింపజేస్తున్నారు.
ప్రియులారా, ఈ రోజుల్లో కూడా అక్కడ ఇక్కడ మనకి ఇలాంటి వ్యక్తుల గురించి వినపడతా ఉంటుంది. దేవునితో సంబంధం లేదు, అసలు రక్షణ ఉందో లేదో తెలియదు, మారు మనసు అనుభవం ఉందో తెలియదు, కానీ దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని అడ్మినిస్ట్రేషన్, మందిరాల్లో, సంఘాలలో హడావుడి, ప్రజలను అణిచివేతకు గురి చేస్తూ, ప్రజలను దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటూ, వాళ్ళ మీద బాసిజం చేస్తూ, వాళ్ళని వాక్యాన్ని చేతపట్టుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ పబ్బం గడుపుకునేటువంటి నాయకులు ఈ రోజుల్లో మనకు అక్కడక్కడ కనిపిస్తారు. ఇలాంటి వారు దేవుని ప్రజలు అసహ్యపడుటకు కారణమైపోతున్నారు. ఈ రోజుల్లో కొన్ని సంఘాల్లో యవనస్తులు వచ్చి కూర్చోలేని పరిస్థితి. ఎందుకంటే అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాబట్టి యవనస్తులు కనెక్ట్ కాలేకపోతున్నారు. ఇక కూర్చున్న దగ్గర నుంచి వారిని ఎలా కడదాము, ఎలా ప్రభు వైపు నడిపిద్దాం అన్న దానికంటే వారిని ఎలా తొక్కేద్దాము, ఎలా వశపరుచుకుందాము, ఎలా మన చెప్పు చేతుల్లో పెట్టుకుందాము అన్నటువంటి బోధే కనపడుతున్నటువంటి రోజులివి. ప్రియులారా, దేర్ ఆర్ సమ్ లీడర్స్ who are misleading God's people, who are leading God's people to sin. అలాంటి వారికి విముఖుడవై ఉండు తిమోతి. ఈరోజు మనకు కూడా చెప్పబడుతుంది, అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త. యేసు ప్రభు కూడా పరిసయ్యుల శాస్త్రులతో వారి జోలికి పోకండి, తన శిష్యులతో చెప్తున్నాడు. పరిసయ్యుల శాస్త్రులు వారి జోలికి వెళ్ళొద్దయ్యా, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి లక్షణాలు వింటున్న మనలో ఎవరైనా ఉంటే ఈరోజు పరీక్షించుకుందాం. ఇదే వాతావరణంలో పెరుగుతున్నాడు ఒక బాలుడు, అతని పేరు సమూయేలు. దేవుని దాసునికి అంటే ఏలి ఎదుట పరిచర్య చేస్తూ పెరుగుతున్నాడు. 11వ వచనం. ఆ తర్వాత 21వ ఆఖరి భాగం. అయితే బాలుడు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. హి ఈస్ గ్రోయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్. చుట్టూ ఇంత అక్రమం జరుగుతున్నా కూడా దేవుని భయభక్తుల్లో పెరుగుతున్నాడు సమూయేలు. అంతేకాదండి, సమూయేలు వర్ధిల్లుచూ వచ్చాడు, ప్రవక్తగా స్థిరపడ్డాడు. 3వ అధ్యాయం ఎలా ఆరంభమవుతుందంటే, యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట బహు అరుదు అన్నటువంటి స్థాయి నుంచి 4వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 21వ వచనంలో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. ఒక రిలీజియస్ రిచువలిస్టిక్ లీడర్ కి, ఒక స్పిరిచువల్ లీడర్ కి తేడా చూసారా? దేవుని ప్రజలు దేవుని నుంచి దూరం అయ్యేటట్లు చేశారు ఒక గుంపు. అరుదుగా కనపడే ప్రత్యక్షతను మరలా వెనక్కి తీసుకురాగలిగాడు సమూయేలు. ప్రియులారా, ఆలోచన చేయాలి. దేవుని భయభక్తుల్లో కనుక మనం ఉంటే సమూయేలులాగా, అదండి ఆత్మీయత. దేవుని సన్నిధిలో ఎదగటం ఆత్మీయత. దేవునితో సంబంధంలో ఎదగటం, దేవుని చేత దీవించబడటం ఆత్మీయత. దేవునితో సంబంధం లేకుండా దేవుని పనిలో పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దేవుని పనిలో నిమగ్నమై ఉంటూ, ఆ ఆఫీస్లో కూర్చుంటూ దేవునికి దూరంగా, దేవునికి వ్యతిరేకంగా పని చేయటం ఘోరమైన పని. ప్రియులారా, మన పని, మన పరిచర్య, మన బిహేవియర్ ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాకపోయినా పర్లేదు, కానీ దేవుని నుంచి దూరం అయితే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆలోచించాలంటేనే భయం వేస్తుంది. ఇక మూడవ గుంపు ఇదే సమూయేలు గ్రంథంలో ఆ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారి పేర్లు, మొదట ఇశ్రాయేలు రాజ్యాన్ని 40 సంవత్సరాల పాటు పరిపాలించిన మొదటి ఇద్దరు రాజులు. ఒకతని పేరు సౌలు, ఇంకొకతని పేరు దావీదు. వీరిద్దరి గురించి మనకి బాగా పరిచయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు అప్పటికి రాజుగా స్థిరపడతాడు, ఏలుతూ ఉంటాడు. దేవుడు సమూయేలు ద్వారా అతనికి సెలవిస్తాడు, అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వారిని బొత్తిగా సంహరించు అని చెప్తే ఆజ్ఞ పుచ్చుకొని బయలుదేరుతాడు సౌలు. అయితే దేవుడిచ్చిన ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడడు. అక్కడున్న సమస్తమైన వాటిని నాశనం చేయాలి, బొత్తిగా నాశనం చేయాలి, పాడు చేయాలి అని దేవుడు చెప్తే ఇతను మాత్రము 15వ అధ్యాయం 9వ వచనంలో ఏం చేస్తాడో తెలుసా? 8వ అధ్యాయం. అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని వచ్చాడు మొదటిది. ఆ తర్వాత జనాలందరినీ చంపేస్తాడు. కానీ సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి నీచ పశువులన్నిటినీ చంపేశారు. బెస్ట్ గా ఏవై ఉన్నావో అవి తీసుకొని వచ్చారు. దేవుని ఆజ్ఞకు లోబడలేదు. ఇప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడిన తర్వాత సమూయేలు సౌలు దగ్గరికి వస్తాడు. సమూయేలు,
అడుగుతాడు సౌల్ని, ఏంటి లోబడ్డావా? అవునండి, మీరు చెప్పిన పని చేశాను. అయితే నాకు వినబడుతున్నటువంటి ఈ యొక్క శబ్దాలేంటి? 14వ వచనం సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? అంటే బహు విస్తారమైన గొర్రెల ఎడ్లను అమాలేకుల దగ్గర నుంచి తీసుకొనొచ్చాడు. తీసుకొనొచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? అందుకు సౌలు, అమాలేకీయుల వద్ద నుండి జనులు వీటిని తీసుకొనొచ్చారు. ఇతను చేసిన తప్పు జనాల మీద మోపుతున్నాడు. ఏ రాజుగారు వద్దంటే జనాలు తీసుకొని వస్తారా? ఇతనే వాళ్ళకి లీనియన్స్ ఇవ్వటం, ఇతని క్యారెక్టరే లూజ్ అయి ఉండటం వల్ల జనాలు కూడా అలానే బిహేవ్ చేశారు. వాటిని తీసుకొనొచ్చారు. పైగా ఏం చెప్తున్నాడో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను, ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చారు. ఉండనిచ్చారు. ఆ సమయంలో చెప్తాడు, ఒకడు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమయ్యా. బలుడు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, ఆలోచించుము. బలుడు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 22వ వచనంలో. ప్రియులారా, ఇక్కడ సౌలు ఒక రిలీజియస్ అండ్ రిచువలిస్టిక్ పర్సన్ గా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాడు. రాజు హోదాలో ఉండి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి ఆ పశువులను తీసుకొని వచ్చి పైగా ఏమంటున్నాడంటే యెహోవాకు బలి అర్పించటానికి, అంటే అందులో కొన్నిటిని బలి అర్పించి మిగతా వాటిని ఉంచుకుందాం అని జనులు రాజుగారు కుమ్మక్కై ప్లాన్ చేశారు. పిల్లరా, దేవునికి ఇష్టం లేని వాటిని తీసుకొని దేవునికి బలిగా అప్పగిద్దామంటే అందులో ఏమైనా అర్థం ఉందంటారా? అర్థం ఉందంటారా? అసలు లేదు. ఇక్కడ సౌలు మతానుసారమైన లేకపోతే పైకి భక్తి ఎలా కనపరుస్తున్నాడంటే దేవుని మాట వినట్లేదు కానీ దేవునికి బలి అర్పిస్తాడంట. దేవుడు చెప్పింది చేయలేదు కానీ పొట్టేళ్ల కొవ్వును అప్పగిస్తాడంట. ఇతను మొదటిగా అవిధేయత చూపించాడు, దేవుని ఆజ్ఞకు ఉల్లంఘించాడు. ఇంకొకటి ఏంటో తెలుసా? ఏంటి అని అడిగితే తను చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. రిలీజియస్ పీపుల్ కి, రిచువలిస్టిక్ పీపుల్ కి ఉండేటువంటి ఇంకొక అలవాటు ఏంటంటే తమ పాపాన్ని అంగీకరించలేరు. సమర్థించుకోవటానికి ట్రై చేస్తారు, కప్పుకోవటానికి ట్రై చేస్తారు, తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తారు, దేవుణ్ణే మాయ చేద్దాం అన్నట్టు ప్రయత్నం చేస్తారు. అది కుదరదు, అది కుదరదు. ఎందుకంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనం అంతరంగంలో ఏమున్నాం అన్నది దేవునికి ముఖ్యం, కానీ పైకి ఎలా ఉన్నాం అనేది కాదు ప్రాథమికంగా. ఇక్కడ ఇంకొకటి ఏమంటున్నాడో తెలుసండి, 24వ వచనం, నువ్వు ఎందుకయ్యా అలా చేశావు, దేవుడు నిన్ను తృణీకరించాడు రాజుగా అని చెప్తే సౌలు మాటలు ఒకసారి వినండి. 24, సౌలు, జనులకు జడిసి వారి మాట వినునందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. నేను జనాలకు భయపడ్డానండి. ఒకసారి ఆలోచించండి, రాజుగారికి జనాలు భయపడాలా, జనాలకి రాజుగారు భయపడాలా? ఓ, ఎప్పుడైతే నాయకుడు కాంప్రమైజ్ అయిపోతాడు, ఎప్పుడైతే నాయకుడు పాపంలో పడిపోతాడో, ఎప్పుడైతే ముందుండి నడిపించాల్సినటువంటి లీడరు కాంప్రమైజ్ అయిపోతాడో, రాజీ పడిపోతాడో, అతను జనాల్ని ఇక లీడ్ చేయటం మానేసి మేనేజ్ చేయటం మొదలు పెట్టాలి. ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి జనాలకి భయపడే స్థాయికి దిగజారిపోతాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని ముఖం ఎదుట ప్రతిరోజు గడుపుతారో వారు జనాలకి భయపడరు, జనాలు వారికి భయపడతారు, వారికి గౌరవిస్తారు. ఇక్కడ సౌలు ఒక ఆచారంలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక మత భక్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ హెచ్చరిస్తున్నాడు. దేవుని కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకున్నాడు, జనాలకు భయపడ్డాడు. దేవునికి భయపడటం కంటే ఎక్కువ తన దగ్గర ఉన్న జనాలకు, అధికారులకు భయపడ్డాడు. అంతేకాదు, పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు, కానీ ఏమంటాడో తెలుసా? జనాల ముందు నా పరువు తీయొద్దు, జనాల ముందు నా పరువు తీయొద్దు అంటున్నాడు. ఇదండి ఒక రిలీజియస్ పర్సన్ పాపంలో పడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, ఆ పాపాన్ని ఎవరైనా ఎత్తి చూపిస్తే, వాక్యం ఎత్తి చూపిస్తే కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తారు, సమర్థించుకోవటానికి ప్రయత్నం చేస్తారు, దాటవేయటానికి ప్రయత్నం చేస్తారు, ఎదుటి వ్యక్తుల మీద, పరాయి వ్యక్తుల మీద ఆ నెపం మోపటానికి ప్రయత్నం చేస్తారు. మనలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నామా? దేవుడు మన పాపం ఎత్తి చూపించినప్పుడు ఒప్పుకోకుండా దేవునికి ఏదో బలి అర్పిద్దాం, దేవుని కొరకు ఏదో చేద్దాం, లేకపోతే భక్తితో కూడిన అలవాట్లు పైకి ప్రదర్శిస్తూ లోపల అవిధేయులుగా ఉన్నామా? ఒకసారి ఈరోజు మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఆ తర్వాత రాజు అయినటువంటి దావీదు కూడా ఒకానొక సందర్భంలో
బెత్షెబా విషయంలో వ్యభిచారంలో పాపంలో పడిపోతాడు. ఆ తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ బెత్షెబా యొక్క భర్త అయినటువంటి ఊరియాని చంపించేస్తాడు, నరహత్య చేస్తాడు. దావీదు యొక్క జీవితం మొత్తంలో ఒక మచ్చలాగా మిగిలిపోయినటువంటి సందర్భం అది. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఆ సందర్భం మనకు కనపడుతుంది. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కూడా అక్కడ దావీదు కూడా పాపం చేశాడు. ఆ పాపము బయటపడినంత వరకు మౌనంగానే ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి గర్భవతి అయిందని తెలియగానే ఇక అది బయటపడిపోతుంది కాబట్టి కంగారు పడిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? తన భర్తను పిలిపిస్తే ఆ యొక్క వచ్చిన గర్భం తన భర్త అకౌంట్లో పడిపోతుంది అని స్కెచ్ చేశాడు. అది కుదరలేదు. ఇక తనని అంతమొందిస్తేనే నా పాపం పొక్కకుండా ఉంటుందని తనని చంపించేస్తాడు. ఆ తర్వాత పొరుగువాడి భార్యను తన భార్యగా చేసుకుంటాడు. దాదాపు కొన్ని నెలలు అలానే గడిచిపోయింది. రాజుగా అన్ని పనులు చేస్తున్నాడు. అయితే ఒకరోజు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తే దావీదు ఒప్పుకున్నాడు. అవునండి, నేను పాపం చేశాను. సీక్రెట్ గా అతను వ్యక్తి దగ్గర ఒప్పుకున్నాడు. తను చేసిన తప్పుని బహిరంగంగా కూడా ఒప్పుకున్నాడు. 51వ కీర్తనలో రాసు, అయ్యో నేను ఘోరంగా పాపం చేశాను, నా పాపం నా కన్నుల ఎదుట కనబడుతుంది, ప్రభువా నన్ను క్షమించు, నీ కృపా బాహుళ్యం చొప్పున నన్ను కడుగు, పరిశుద్ధపరచని ప్రార్థన చేస్తూ 51వ కీర్తన రచించాడు. తన పాపాన్ని దాచుకోలేదు, చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని చేత క్షమించబడ్డాడు. అంతేకాదు దేవుని యొక్క శిక్షను కూడా అంగీకరించాడు. He accepted the punishment of God and he became man after God's own heart. దేవుని హృదయానుసారుడయ్యాడు. అతను ఆత్మీయుడు. సౌలుకి దావీదుకి మధ్యలో తేడా మీరు చూశారు కదా. దావీదు తన 40 సంవత్సరాల పరిపాలన తర్వాత he set a benchmark. ఇక ఎవరైనా రాజు తర్వాత వచ్చిన వారు దావీదులాగా పరిపాలించలేదా? దావీదు ఒక రిఫరెన్స్ పాయింట్ అయ్యాడు. ఇది 3వ గుంపు. ఇక 4వ గుంపు మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ గుంపు మత్తయి సువార్త 7వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి బోధ మనకు కనపడుతుంది. ఇక మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరికి వచ్చేసరికి యేసు ప్రభు తన ప్రసంగాన్ని కంక్లూడ్ చేస్తూ చెప్పినటువంటి మాటలు. అక్కడ 2 ఇళ్ళు కనపడతాయి. 2 డిఫరెంట్ హౌసెస్. ఒక రిలీజియస్ ఆర్ రిచువలిస్టిక్ హౌస్, 1 స్పిరిచువల్ హౌస్. ఒక మతపరమైన ఆచారంలో ఉన్నటువంటి ఒక ఇల్లు కనపడుతుంది, ఆత్మ సంబంధమైన ఇంకొక ఇల్లు కనపడుతుంది. అది చెప్పటానికంటే ముందు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఆయన మాటకు విధేయత చూపించడం యొక్క ప్రాముఖ్యత గురించి 22వ వచనంలో 21వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయం చాప్టర్ 7 వర్స్ 21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ఆ దినమందు అనేకులు, కొద్దిమంది కాదు అనేకులు ఆయన దగ్గరికి వచ్చి నన్ను చూచి అంటాడంట, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారంట. అప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారిలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. వారితో చెప్పి ఏమన్నాడో తెలుసా? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేటువంటి వ్యక్తి లోతుగా త్రవ్వి బండ వచ్చేంత వరకు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఎవరైతే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయరో, మీరు చదవండి ఒకసారి తర్వాత, అతను ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరు, ఆ తర్వాత వరదలు వచ్చాయి. ఫస్ట్ వాన కురిసింది, పైనుంచి వాన, కింద నుంచి వరదలు వచ్చాయి, చుట్టుపక్కల నుంచి గాలి కొట్టింది, 3 వైపుల నుంచి ఒత్తిడి మొదలైన తర్వాత ఒక ఇల్లు నిటారుగా నిలబడింది, ఇంకొక ఇల్లు తటాలను కూలిపోయింది. ప్రియులారా, పైకి చూడటానికి అయితే 2 ఇల్లు ఒకే రకంగా ఉన్నాయి. ఒకే పెయింటింగ్ చేశారు, ఒకే కిటికీలు, దర్వాజాలు, ఒకేలాంటి పైకప్పు, అన్ని బాగానే ఉన్నాయి, చూడటానికి ఏం తేడా లేదు. కానీ ఒకసారి వర్షం వచ్చిన తర్వాత, ఒకసారి వరదలు వచ్చాక, గాలి దాని మీద కొట్టిన తర్వాత అది కూలిపోయింది. ఇక్కడ కూలిపోవటానికి నిలబడటానికి గల కారణం ఏంటో తెలుసా? ఎవరి ఇల్లు నిలబడిందంటే
విధేయత చూపించిన వాని ఇల్లు నిలబడింది. దేవుని మాటలు విని వాటి చొప్పున చేసిన వ్యక్తి బుద్ధిమంతుని ఇల్లు నిలబడింది. విని విడిచిపెట్టిన వ్యక్తి యొక్క ఇల్లు కూలబడింది. ఇక్కడ బండ అనేది విధేయత. ఆ విధేయత మీద కట్టుకున్నవాడు ఇల్లు నిలబడింది. మిగతా వాడి ఇల్లు కూలిపోయింది. ప్రియులారా, మనం కూడా ఏ ఇంటి కిందకు వస్తాం? మన ఇల్లు ఎలా ఉంది? ఆత్మీయ జీవితం అనే ఇల్లు. మనం కూడా విధేయత మీద మన జీవితాన్ని కట్టుకుంటున్నామా? లేకపోతే విని విడిచిపెట్టే వారంగా, వినటం అలవాటైపోయిన వారంగా, ఏదన్నా సిచ్యువేషన్ వస్తే, శ్రమ వస్తే, శోధన కలిగితే, ప్రభువు గురించిన ఒక పరీక్ష ఎదురైతే అలాగా కూలిపోయే వ్యక్తులుగా ఉన్నామా? ఒక ఆత్మీయుడు నిలబడతాడు, ఎందుకంటే విధేయత చూపిస్తాడు. ఒక మతానుసారమైన వ్యక్తి వెళ్ళి వాక్యం వినాలి, వాక్యం చదవాలి, అంతవరకే. వాక్యంలో చదివిన దాన్ని, వినిన దానికి లోబడాల్సిన బాధ్యత తీసుకొని వ్యక్తి, ఆచారంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి వారితో ప్రభు ఏం చెప్తాడో తెలుసా? లూకా సువార్తలు అంటాడు 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పిన మాట మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచటం ఎందుకు? పిలవడం ఎందుకు? కాబట్టి ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు, చాలా మంది అంటారు ప్రభువా ప్రభువా అంటారు. అంత మాత్రాన వారు ప్రభు యొక్క ప్రభుత్వానికి లోబడ్డారని కాదు, ప్రభు చెప్పిన ప్రతిదీ అనుసరిస్తున్నారని కాదు. వారు విన్నారు, విడిచిపెట్టారు. అందుకే ఆత్మీయులుగా ఎదగలేకపోయారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ప్రియులారా, వీళ్ళు అంటున్నారు, ప్రభువా నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున స్వస్థతలు ఇవ్వలేదా? నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? కానీ వీరితో ఏమంటున్నాడో తెలుసా? ప్రభు మనకి భయం పుట్టాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? అక్రమము చేయువారులారా, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. మొదటి మాట. అక్రమము చేయువారులా రెండో మాట, నా యొద్ద నుండి పొండి. అక్రమము చేయువారులారా, దోస్ హూ ప్రాక్టీస్ లాలెస్నెస్, దోస్ హూ ప్రాక్టీస్ సిన్, పాపములో ఉంటూ దేవుని పని చేశారు. యేసు నామాన్ని ఉపయోగించారు కాబట్టి ప్రవచించారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, యేసు నామాన్ని బట్టి స్వస్థపరిచారు. అంతేకాని వీరిలో ఏమి శక్తి లేదు. వీరు ఇన్ని పనులు చేసి కూడా ఒకరోజు దేవుణ్ణి కాకుండా దేవుడు లేని స్థలానికి వెళ్ళబోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి! ఈ మాట వింటే మనకు భయం పుట్టాలి ప్రియులారా, భయం పుట్టాలి. మా మొదటి మాట, మీరెవరో నాకు తెలియదు, ఎన్నడూ ఎరుగను. ఐ నెవర్ న్యూ యూ. రెండవ మాట, ye who practice sin, పాపము ప్రాక్టీస్ చేసేవారులారా, గెట్ అవుట్ ఫ్రమ్ మీ, నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకొని ఏ గుంపులో ఉన్నాం? బుద్ధిమంతుని పోలికలో ఉన్నామా? బుద్ధిమంతునిలాగా విధేయతలో దేవుని చెప్పింది చెప్పినట్టు చేస్తూ మాటల పెదవులతో కాకుండా హృదయంతో ప్రభువా అని ప్రభువుని పిలవగలుగుతున్నామా? లేదా పైకి ప్రభువా అంటూ మాటలు, మనకి కొంత అలవాటు ఏంటంటే మాటలు చూస్తే స్పిరిచువల్ లాంగ్వేజ్, బైబిలు కొన్ని వందల సంవత్సరాల క్రితం తెలుగు తర్జుమా చేయబడింది కదా, ఆ భాష వాడుతూ ఉంటారు. ఓ హావభావాలు చూస్తే ఎంత దీనుడండి అనిపిస్తుంది. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అండి, దేవుని కృప వల్ల బాగున్నానండి, అంతా ప్రభువు దయండి, ప్రభువు చిత్తమైతే అలా చేద్దామండి. ఇలాగా నోరు తెరిస్తే ప్రభువు ప్రభువు ప్రభు అంటారు. కానీ జీవితాన్ని తొంగి చూస్తే దేవుని ప్రభు యొక్క మాటకు విలువ లేదు. ప్రభు అంటే భయం లేదు. నలుగురి ముందు మాత్రం స్పిరిచువల్ లాంగ్వేజ్, స్పిరిచువల్ కండక్ట్, స్పిరిచువల్ బిహేవియర్. బట్ 4 గోడల మధ్యలో దేవునితో సంబంధం లేనట్టు, దేవుణ్ణి ఎరగనట్టు, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు. మనలో ఇలాంటి వారము ఉండుంటాం ప్రియులారా. అందుకే దేవుడి మాటలు తెచ్చాడు. పర్సనల్ గా మీరెవరో నాకు ఎవరో తెలియదు. దాదాపుగా చాలా మంది పర్సనల్ గా నాకు తెలియదు, ఎక్కువ మంది తెలియదు. దేవుని వాక్యంలోంచి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ మీ స్కాన్ రిపోర్ట్, మీ యొక్క టెస్ట్ రిపోర్ట్స్ మీకు ఏదైనా అనారోగ్యం ఉంది ఆత్మీయంగా అని చూపెడుతుంటే, ఈరోజు మెడిసిన్ తీసుకోవటానికి ప్రభు పాదాలు పట్టుకోండి, అప్పగించుకోండి, ప్రభువా క్షమించని అడగండి. అలాగే ఐదవ గుంపు లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం. ఇక్కడ ఇద్దరు సహోదరులు కనిపిస్తారు. మొదటిగా మనం ఇద్దరు సహోదరుల్ని చూసాం. ఇక్కడ ఇద్దరు సహోదరులు, పెద్దావిడ పేరు మార్తా, తర్వాత ఆమె పేరు మరియా. మార్తా మరియలు ఇద్దరు కూడా ఈ సన్నివేశంలో కనిపిస్తారు. మార్తే తన గృహాన్ని ప్రభు కోసం తెరిచింది. ప్రభు తన శిష్య బృందం లోపలికి వచ్చారు. తమ ఇంట్లో ఉండగా ఇప్పుడు మార్తా అనేకమైన పనులను, విస్తారమైన పనులు పెట్టుకొని బిజీగా ఉంది.
అయితే మరియ మాత్రం యేసు పాదాల చెంత కూర్చొని యేసు చెప్పేది వింటూ ఉంది. తన యేసు యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తూ ఉంది. ఇది ఈ సన్నివేశంలో మనకేం కనపడుతుందంటే 38-42 వచనాల్లో లూకాసు వార్తలో ఈ సందర్భం కనపడుతుంది. మార్త వచ్చి అంటుంది, ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, కంప్లైంట్ చేస్తుంది తన సహోదరి మీద. ప్రభువా, నీకు చింత లేదని నువ్వు ఇంత కష్టపడుతుంటే ఆ అమ్మాయి నీ దగ్గర కూర్చొని ఉంటుంది, వెళ్ళి మీ అక్కకి సహాయం చేయని నువ్వు ఎందుకు చెప్పవనేది అని ప్రభువునే ప్రశ్నిస్తుంది. ప్రభు ఏమన్నాడు తెలుసా? మనమైతే బహుశా ఏమంటామంటే, అమ్మ కరెక్టే కదా, చాలా పని ఉంది, నువ్వు కూడా వెళ్ళు, వాక్యం తర్వాత విందు గాని అని చెప్పేవాళ్ళమేమో. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల చేత ఏముందండి అందుకు ప్రభు 41 వచ్చిన, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అవసరమైనవి కొన్నివే, మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అవసరమైన దాన్ని ఏర్పరచుకుంది. నువ్వు అవసరమైన దాన్ని పక్కన పెట్టి అంతగా అవసరం కాని దానిలో మునిగి తేలుతున్నావు. ప్రియులారా, యేసు ప్రభు చెప్పిన మాట కొంత విడ్డూరంగా అనిపించినా అది ముమ్మాటికి సత్యం. మార్త లాంటి పరిచర్య అవసరమా? అవసరమే. యేసు ప్రభు తన శిష్యులు ఇంటికి వచ్చిన అందరూ భోజనం చేయాలంటే మార్త లాంటి వాళ్ళు పని చేయాల్సిందే. బట్ నాట్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ లిజనింగ్ టు హిమ్. యేసు ప్రభువు దగ్గర కూర్చొని నేర్చుకుని ఆత్మీయంగా ఎదగాల్సిన దాన్ని తాకట్టు పెట్టి యేసు కొరకు పరిచర్య చేసే అంత పని మనకు అనవసరం. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మనసు లేకుండా దేవుని పని చేస్తే ఫ్రస్ట్రేట్ అయిపోతాం, ఇతరుల మీద కంప్లైంట్ చేస్తాం, నేను చేస్తున్నాను వేరే వాళ్ళు చేయట్లేదు. ప్రియులరా, ఈ రోజుల్లో కూడా కొద్దిమంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే దేవునితో కలిసి కూర్చొని గడిపే సమయము వారికి ఇంట్రెస్ట్ లేదు, కానీ దేవుని పనిలో చాలా ఇంట్రెస్ట్. చాలా మంది మందిరాల్లో అన్ని పనులు చేస్తూ ఉంటారు. కొద్దిమంది మ్యూజిక్ టీం ఉంటారు, చాలా అన్ని సెటప్ చేసుకుంటారు, అద్భుతమైన మ్యూజిక్ చేస్తారు. వాక్యం కోసం బోధకుడు నిలబడగానే వీళ్ళు కనపడరు, బికాస్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. దే ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అరేంజ్మెంట్స్, ఇన్ మ్యూజిక్. ప్రియులారా, దేవుని పనులు, ఇంకా వంటశాలలో పని చేసేవాళ్ళు, ఇతరత్ర పనుల్లో ఉండేవారు, మార్కెటింగ్, ఇవన్నీ అవసరమే సంఘానికి. కానీ వీటికంటే అవసరమైంది యేసు దగ్గర కూర్చొని వినటం, యేసు పాదాల చెంత కూర్చున్నటువంటి అనుభవం, యేసు యొక్క మనసులో మాట తెలుసుకోవటం అన్నది ప్రాముఖ్యమైనది. ప్రియులారా, మరి అది చేసింది. ఈరోజు ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? గాడ్ నీడ్స్ మార్తాస్ హ్యాండ్స్ విత్ మేరీస్ హార్ట్. మన యేసు ప్రభుకి ఈరోజు ఏం కావాలంటే మరియ హృదయం కలిగినటువంటి మార్త చేతులు కావాలి. Do you have a listening habit? మీకు వినేటువంటి అలవాటు ఉందా? అది మీరు పక్కన పెట్టేసి మిగతా దేవుని కోసం ఏదో చేద్దామని ప్రయాసపడుతుంటే బహుశా మీరు మతంలోని ఇరుక్కుంటున్నారేమో, ఆచారంలో కలిసిపోతున్నారేమో, పైకి భక్తి లాంటి ముసుగులోకి వెళ్ళిపోతున్నారేమో. చూసుకోండి, దేవుడికి ప్రాముఖ్యమైన విషయం, అవసరమైంది ఏంటంటే మొదటిగా నువ్వు ఆయనతో ఉండాలని, ఆయన పాదాల చెంత కనపడాలని, ఆయనతో సహవాసం చేయాలని. దేవుడు ప్రాథమికంగా మన దగ్గర నుంచి తన కోసం పని కోరట్లేదు, తన కోసం ప్రేమను కోరుతున్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ ప్యూర్ లవ్, ఎ ప్యూర్ డివోషన్ ఫ్రమ్ us. ఆ తర్వాత ఆ ప్రేమలోంచి పుట్టేటువంటి భక్తిని కోరుకుంటున్నాడు. మరి అది చేసింది. ఈరోజు మనం మార్తలాగా ఉన్నామా, మరీలాగా ఉన్నామా? మార్త రిలీజియస్ గా, రిచువలిస్టిక్ గా కనపడుతుంది, మేరీ స్పిరిచువల్ గా కనపడుతుంది. అయితే దేవునికి స్తోత్రం, తన తమ్ముడు చనిపోయి యేసు ప్రభు చేత లేపబడిన తర్వాత మార్త బికేమ్ స్పిరిచువల్. యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం కనపడుతుంది. మార్త ఉపచారం చేస్తుంది, అయితే అక్కడ సణుక్కోవట్లేదు, కంప్లైంట్ చేయట్లేదు, హృదయపూర్వకంగా చేస్తుంది. ప్రియులారా, మనం కూడా ఎవరైనా ఇలాంటి ఫ్రస్ట్రేషన్ లో, కంప్లైనింగ్ స్పిరిట్ లో ఉన్నామా? ఎవరెవరి గురించి అయినా వేలెత్తి చూపించి వాళ్ళు పని చేయట్లేదు, నేనే అంతా చేయాల్సి వస్తుంది అని కృంగిపోతున్నారా? ప్రభు పాదాల దగ్గర కూర్చుందాం. ప్రభు ప్రేమలో నుంచి పుట్టే సేవ మనల్ని ఫ్రస్ట్రేట్ చేయదు. ప్రభు కోసం మనం ఏం చేయాలన్నా కూడా అది ప్రేమలో నుంచే పుట్టాలి.
అందుకే యోహాను సువార్త 21 అధ్యాయంలో పేతురుని యేసు ప్రభు 3 సార్లు ఒకే ప్రశ్న అడిగాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెల్ని కాయి. అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెల్ని మేపు. అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. ఇదిగో నా గొర్రెల్ని కాయి. అక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పరిచర్య దేవుని ప్రేమలో నుంచి పుట్టాలి. దేవుని సేవ దేవుని ప్రేమలో నుంచి పుట్టాలి. దేవుని కోసం మనం ఇచ్చేటువంటి మన దాతృత్వము, మన కానుక, దేవుని కోసం మన సమర్పణ దేవుని ప్రేమలో నుంచి పుట్టాలి. అసలు దేవుని కొరకు మనం ఏది చేద్దామన్నా దాని భూమిక ప్రేమై ఉండాలి. అలా కాకుండా మొక్కుబడిగా చేస్తే, ఏదో తిరిగి ఆశించి చేస్తే, నేను 10 ఇస్తే దేవుడు 100 ఇస్తాడు అన్నటువంటి దురాశతో చేస్తే, దేవునితో బిజినెస్ డీల్ లాంటి డీల్స్ చేస్తే, అది ఆత్మీయత కాదు. అది ఆచారం అవుతుంది. అది అది మత భక్తి అవుతుంది. ఈరోజు మనం అక్కడ ఉండకూడదు. ముగింపులో ఇంకొక చివరి కంపారిజన్ చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభు మరియు పరిసయ్యులు, శాస్త్రులు. ఆ రోజుల్లో యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన ఇంకా పరిచర్య మొదలు పెట్టడానికంటే ముందు, మీరు పేతురు, యోహాను, యాకోబు లేదా ఆంద్రేయ ఇలాంటి ఫిలిప్ వారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీ ఊరిలో స్పిరిచువల్ పీపుల్ ఎవరండి? మంచి ఆత్మీయులు, భక్తి పరులు ఎవరండి అని అడిగితే ఖచ్చితంగా ఒక పరిసయ్యుడినో, ఒక శాస్త్రినో చూపించుండేవారు వారు. కానీ యేసు ప్రభు బోధ విన్న తర్వాత, యేసు వ్యక్తిత్వం చూసిన తర్వాత, తండ్రి యొక్క మనస్సు చూసిన తర్వాత, తండ్రి మనుషుల దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అదంతా విన్న తర్వాత, ఇప్పుడు యేసు ప్రభు పరిచర్య చివరిలో తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు లేకపోతే తోమ ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి, మీకు తెలిసిన భక్తి పరులు ఎవరండి? మోస్ట్ స్పిరిచువల్ పర్సన్ ఎవరండి? ఆత్మీయ వ్యక్తి ఎవరండి అని అడిగితే తడుముకోకుండా మా ప్రభు అయిన యేసు అండి, మా నాయకుడైన యేసు క్రీస్తు ప్రభు అండి, మా గురువు గారైనటువంటి యేసేనండి అని చెప్తారు. ఏంటి తేడా? యేసు ప్రభు వచ్చి నిజమైన ఆత్మీయత ఏంటో చూపించే వరకు పరిసయ్యులు, శాస్త్రులు తమ భక్తి ముసుగులో అదే ఆత్మీయతని జనాలకి కనబరిచారు, బోధించారు. ప్రజలు కూడా అమాయకంగా మోసపోయారు. అదే భక్తి అనుకున్నారు. దేవుని కోసం బిజీగా ఉండటమే భక్తి అనుకున్నారు. దేవుని కోసం రకరకాల పనులు తలపెట్టడమే ఆత్మీయత అనుకున్నారు. దీర్ఘ ప్రార్థనలు చేయటమే ఆత్మీయత అనుకున్నారు ప్రజలు. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు అదే చేశారు. అందరికీ కనిపెట్టేటప్పుడు డమ్మం కోసం దానం చేయటమే, పుదీనా సోంపులో కూడా దశంభాగాలు ఇవ్వటమే ఆత్మీయత అనుకున్నారు అప్పటి వరకు. అయితే యేసుక్రీస్తు ప్రభు మెల్లిగా రియాలిటీని చూపించాడు. దేవుడే నిజమైన భక్తి ఏంటో చూపించాడు. దేవుడే జీవించి నిజమైన ఆత్మీయత ఏంటో చూపించిన తర్వాత వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఈ రోజు కూడా మనం మోసపోకుండా ఉండాలంటే యేసు బోధని, యేసు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇప్పుడు పరిసయ్యులకు, శాస్త్రులకి యేసు ప్రభుకి మధ్య తేడా ఏంటో ఒక విషయం చూపించి ముగిస్తాను. అదేంటో తెలుసా? వీరు పరిసయ్యులు, శాస్త్రులు మతభక్తిలో ఉండి జనాల మెప్పుని కోరుకునేవారు. వారికి ఎప్పుడు దే ఆల్వేస్ నీడ్స్ ఎ ప్లాట్‌ఫార్మ్ బిఫోర్ పీపుల్. వారికి జనాల పిచ్చి. జనాలు ఉండాలి. జనాల ముందు హడావుడి చేయాలి. జనాల ముందు నిలబడి బోధించాలి. జనాల ముందు తమ భక్తిని చూపించుకోవాలి. జనాల యొక్క ప్రశంసలు, మెప్పులు పొందాలి. ఇదే వారి తపన. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీ దాతృత్వం గురించి జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభువు చెప్పాడు. మీ కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేయి కూడా తెలియొద్దు. ప్రార్థన విషయంలో శాస్త్రులు, పరిసయ్యుల్లాగా దీర్ఘ ప్రార్థనలు సందుల్లో నిలబడి అందరికీ కనబడేటట్లు యాక్టింగ్ చేయొద్దు. డ్రామా చేయొద్దు. మీరు తలుపులు వేసుకొని రహస్యంగా మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు ఉపవాసం చేసేటప్పుడు చాలా నీరసంగా, ఏంటి బ్రదర్ అలాగున్నాను, బ్రదర్ నేను 2 రోజుల నుంచి ఉపవాసం ఉన్నానండి అని చెప్పించుకోవటానికి పై వేషాలు వేయొద్దు. రహస్యమందున్న మీ తండ్రికి కనపడేటట్లు రహస్యంలో ఉపవాసం ఉండండి. మీరు ఉపవాసం చేసిన చక్కగా తలంటుకొని ఫ్రెష్‌గా కనపడండి. ఇదండి యేసు యొక్క టీచింగ్. ఇది నా మాటలు కాదు, యేసు ప్రభు మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు చదవండి ఒకసారి. కాబట్టి ఇలాంటి పైకి భక్తి, పైకి మోసపు, పైకి ముసుగులో బ్రతికారు. వీరు జనాల మెప్పును కోరుకుంటారు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం ఒకసారి తీయండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 వర్సెస్ 42 and 43, 42, 43 వచనాలు. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
అక్కడున్న లీడర్స్, అధికారులంట దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. మీరు కొద్దిమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో కూడా చాలా మందిని వీఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ పీపుల్, అప్రూవల్ ఆఫ్ పీపుల్ రాదర్ అప్రూవల్ ఆఫ్ గాడ్, ఒపీనియన్ ఆఫ్ గాడ్. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడో తెలుసా? జనాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన మాత్రం తండ్రి యొక్క మెప్పుని కోరుకున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయము, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 21 and 22. verse 21 and 22. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా, యేసు బాప్తిస్మం తీసుకొని నీళ్ళ నుంచి బయటకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఆత్మచేత నింపబడటానికి, పరిశుద్ధాత్మ గురించి. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ శరీరాకారంతో శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చను. అప్పుడు దేవుడు ఏమి కితాబిస్తున్నాడో, దేవుని యొక్క ఒపీనియన్ ఏంటో, దేవుని యొక్క అప్రూవల్ ఏంటో మనందరం చదువుదాం. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినపడింది. ఏంటో తెలుసా? నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దము ఆకాశం నుండి వినిపించింది. నువ్వు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందిస్తున్నాను. ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ ఇన్ యూ. ఏమి కితాబండి! మనం చచ్చిపోయే లోపున ఇలాంటి మాట మన దేవుని దగ్గర నుంచి వింటే ఎంత అద్భుతమైన జీవితం అది. దేవుడు కదా మనల్ని ఆమోదించాలి. కానీ మనమేమో జనాల ఆమోదం కోసం పరుగులు పెడుతున్నాం. జనాలు ఏమనుకుంటారో అన్నదే ఎక్కువ ధ్యాస, కానీ దేవుడు నా గురించి ఏమనుకుంటాడో అన్న ధ్యాస మనకు లేకుండా పోయింది. అందుకే మనం పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా అయిపోతున్నాం. యేసు ప్రభు అయితే ఈ కితాబు అందుకునేసరికి మీకు తెలుసా, ఒక్క ప్రసంగం కూడా చేయలేదు. తన 30 ఏళ్లలోపు ఒక్క అద్భుతం కూడా చేయలేదు, ఒక్క బోధ చేయలేదు, ఒక్క ఆశ్చర్యక్రియ చేయలేదు, అసలు పబ్లిక్ గా కనిపించనే లేదు. తన 30 సంవత్సరాల సీక్రెట్ లైఫ్ దేవుని ఎదుట ఆమోదించబడింది. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? మనం ప్రభు కోసం చేసే పని, పరిచర్య, సేవ కంటే ప్రభు ఎదుట జీవించే జీవితము ఎన్నో రెట్లు ఎక్కువ, ఎన్నో రెట్లు ఇంపార్టెంట్. ఆ జీవితంలో నుంచి పుట్టే సేవే దేవుని చేత బహుమానం, ఆమోదం పొందుతుంది. కానీ జీవితం లేకుండా సేవ చేద్దాం, జీవితం లేకుండా పని చేద్దాం. వితౌట్ లివింగ్ ఫస్ట్ యు ట్రై టు డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని ఎదుట రహస్యంగా భక్తిగా బ్రతకకుండా జనాల ఎదుట మెప్పు కోసం బ్రతికితే ఒకరోజు ఆ పని కాలిపోతుంది, మన ఇల్లు కూలిపోతుంది. ప్రియులారా, ముగింపులో మనకి ఎవరు మెప్పు కావాలి? ఈ రోజు నా సూటైన ప్రశ్న. అయితే రియాలిటీ ఏంట్రా అంటే, మనలో చాలా మందిని మనుషుల అభిప్రాయాల కోసం బానిసలైపోయాం, మనుషుల మెప్పు కోసం బానిసలైపోయాం. We became slaves to the opinion of men. Hence we reject the opinion of and the approval of God. Oh, we are much interested of our testimony by others than the inner reality. మన అంతరంగంలో సత్యము కంటే, అంతరంగంలో వాస్తవం కంటే, అంతరంగంలో నీతి పరిశుద్ధత కంటే జనాల యొక్క సాక్ష్యం మనకు ఎక్కువైపోయింది. చాలా సంవత్సరాల కిందట నా డైరీలో ఒక మాట రాసుకున్నాను. ఇఫ్ ఐ మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఒపీనియన్ అండ్ ద టెస్టిమనీ ఆఫ్ అదర్స్ than the reality of my inner life, I'm going to become a Pharisee. అది సత్యం ప్రియులారా. మనుషుల మెప్పునే మనకి ప్రాధాన్యమైతే మనం కూడా పరిసయ్యుల శాస్త్రుల వలె మత ముసుగులో, మత భక్తిలో కొట్టుకొని పోతాం. అయితే దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? జనాలు కాదు ప్రాముఖ్యంగా నా ప్రభు నా గురించి ఏమంటున్నాడు? నేను చేసే పని కంటే ముఖ్యంగా నా జీవితం గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు అన్నటువంటి మెలకువ మనకు కలిగితే విల్ బికమ్ స్పిరిచువల్ టుడే. మనం ఆత్మీయులుగా అవుతాం. ముందు మన ఇల్లు చక్కబెట్టుకుంటాం, దేవునితో సమాధాన పడతాం. ప్రియులారా, ఈ రోజంతా విన్నారు. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే యేసు ప్రభు, పరిసయ్యులు, శాస్త్రులు, వీరిద్దరి క్యారెక్టరిస్టిక్స్ లో తేడాను మనం గమనించబోతున్నాం క్షుణ్ణంగా. తప్పకుండా జాయిన్ అవ్వండి. అయితే ముగింపులో మీరందరూ ఆలోచించి సరి చేసుకొని పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా?
హృదయంలో ఎక్కడన్నా జలసి ఈరోజు కనపడిందా? అసూయ కనపడుతుందా? దేవుని ఎరగకుండా దేవుని పని చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయా? దేవుని దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకోకుండా కప్పేసుకుంటున్నామా? సమర్థించుకుంటున్నామా? సాకులు చెప్తున్నామా? వేరే వారికి నెపం మోపుతున్నామా? లేకపోతే దావీదు వలె నేను పాపం చేశాను, ఆ పాపానికి నేనే కారణం, నా పాపానికి నేను బాధ్యత వహిస్తున్నాను, ఐ డిజర్వ్ పనిష్మెంట్ ఫర్ దిస్ సిన్ అని ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో దే బికమ్ స్పిరిచువల్. ఆ తర్వాత ఒబీడియన్సా, వేషధారణ. 2 ఇళ్ళు మనం చూసాం. దేవునికి విధేయత చూపిస్తే ఆత్మీయులం అవుతాం. పైకి భక్తి కూర్చుకుంటే వేషధారులం అయిపోతాం. పరిసయ్యులు శాస్త్రులాగా. దేవుని అప్రూవల్ మీకు ఇంపార్టెంటా? మనిషి అప్రూవల్ ఇంపార్టెంటా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్లీజ్ బౌ డౌన్ యువర్ హెడ్స్ ఫర్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రేయర్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీలో ప్రతి ఒక్కరిని నేను మనవి చేస్తున్నాను, దేవునితో మాట్లాడకుండా ఈ మీటింగ్ లీవ్ అవ్వద్దు. దేవునితో సరి చేసుకోకుండా ఈరోజు మీరు నిద్రపోవద్దు దయచేసి. ఒక 2 గుంపులు అలా చూస్తూ వచ్చాం. మీరు ఏ గుంపుకి చెందినవారు? ఆచారము, మత భక్తి, మత ముసుగు, అలవాటుతో కూడిన భక్తిలో ఏమన్నా లక్షణాలు కనపడ్డాయా? మీరు అక్కడ ఉన్నట్టు స్కాన్ రిపోర్ట్లో తేలుతుందా? జాగ్రత్త సుమా. సమయం మించిపోక ముందే దిద్దుకుందాం, ఆత్మీయులుగా ఎదుగుదాం. మనం దేవునికి ఇవ్వడానికంటే ముందు దేవుడు మనల్ని అంగీకరించాలి. మనం ఇచ్చేదానికంటే ముందు దేవుడు మనల్ని అంగీకరించాలి. దేవుని కొరకు మనం చేసే సేవ దేవుని ఎరగకుండా చేసింది కాదు, దేవుని ఎరుకలోంచి సేవ పుట్టాలి. మన సేవ అలవాటు ఆచారంగా కాదు, స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, కానీ నిస్వార్థంగా దేవుని ప్రేమలోంచి పుట్టే సేవ దేవుని చేత అభినందించబడుతుంది. మన ఆత్మీయ జీవితం అనే ఇల్లు విధేయత అనే పునాది మీద కట్టుకుందాం. ఇప్పటి వరకు వింటం అలవాటు అయిపోయిందేమో. ఒకరికి సినిమాలు చూడటం అలవాటు, మనకి వాక్యం చూడటం అలవాటు. అలాంటి అలవాటుతో కూడా అనేక ప్రసంగాలు వింటూ వస్తున్నామేమో. విధేయత చూపించకుండా ఈరోజు దిద్దుకుందాం. దేవునికి విధేయత చూపించడం నేర్చుకుందాం. దేవుని యొక్క మెప్పు కోసం ప్రాకులాడదాం. దేవుడేమంటాడో, దేవుడేమనుకుంటాడో అని తాపత్రయపడదాం. అంతేకాని మనుషులు ఏమనుకుంటారో, మనుషుల అప్రూవల్ కోసం కాదు. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. దేవా, యథార్థంగా నీ సన్నిధికి రావడానికి మాకందరికీ సహాయం చేయండి. దేవా, పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించని వారి వలె ఉండకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. దేవా, అలాంటి వారికి విముఖుడవై ఉండాలని బోధించారు. అలాంటి వారితో మేము జాగ్రత్తగా ఉండటానికి, ఆ గుంపులో మేము ఎప్పటికీ చేరకుండా ఉండటానికి నీ తగినంత కృప మాకు దయచేయమని, నీ ఆమోదం కోసం ప్రాకులాడే వ్యక్తిగా దీవించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటూ మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.